హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్లో చాలా వరకు ఆకుకూరలు అయితే ఉన్నాయి, అలాగే కూరగాయలు కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్గా మనం కొత్త పంటలలో క్యారెట్ అండి. క్యారెట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇంకా మనకు టైం కూడా పడుతుందండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇవి చాలా ముదిరిపోయినట్టు అనిపిస్తున్నాయి, అందుకే తీస్తున్నాను. ఒక 3 వచ్చాయండి. ఇక చూడండి, ఇలా మనకు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఇవి చిన్నగా వచ్చేటివండి. చాలా బాగుండుంటాయి. ఒక 3 వచ్చేసేసాయి. ఇవి మనకు అప్పుడే కనిపిస్తుంది ఇక్కడ ముదిరిపోయినట్టు. నేనైతే 3 హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే పొడుగు వంకాయలు అనేవి ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నాయి, అలాగే రెడ్ స్వీట్ కార్న్స్ ఉన్నాయి. చాలా హార్వెస్ట్ ఉందండి. నెక్స్ట్ అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇక్కడ మనకు బొకే మాదిరిగా పుదీనా అనేది ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా, బొకే మాదిరిగా వచ్చేసింది. ఫస్ట్ నేను ఇది కొంచెం నీడగా ఉన్నప్పుడు అప్పుడు ఇంతగా రాలేదండి. ఇప్పుడైతే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇలా వస్తే మనకు చెప్పలేనంత ఆనందం ఉంటుంది. అలాగే క్యారెట్, ఇంకా నాకు ఇక్కడ కూడా క్యారెట్ ఉందండి. నెక్స్ట్ హార్వెస్ట్లో క్యారెట్ కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. మనకి ఇక్కడ చెర్రీ టమాటో వచ్చేసేసి నేను కదా ఉడతలే తింటాయండి. ఇక్కడ చూడండి, ఇలా ఉడతలు, మాకు చాలా ఉడతలు ఉన్నాయి. ఉడతలే తినేస్తుంటాయండి, ఎక్కువ ఉంచవు. నేను పండించిన ఉడకంగా నా వరకు రావండి. ఇంతకు ముందుకు వీడియోలో కూడా చెప్పాను కదా, ఉడతల బాధ ఎక్కువ అండి మాకు. చూడండి, ఇప్పుడు పుదీనా మనం కొంచెం హార్వెస్ట్ చేసుకుందాము. ఎందుకంటే పుదీనా హార్వెస్ట్ చేస్తేనే బాగా వచ్చేసిందండి. అలాగే ఉంటే ముదిరిపోతుంది, ముదిరిపోయిన తర్వాత బాగుండదు. అందుకే నేను మళ్ళీ మంచిగా రావాలన్నా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి. ఈ ఇంతగా బాగా రావడానికి కారణం ఏంటంటే నేను ఇచ్చే పోషకాలండి. చాలా వరకు నేను గానుగ చెక్కల పోషకాలు ఇస్తున్నానండి. అవి ఇచ్చిన తర్వాత చాలా బాగా వచ్చేసింది. గానుగ చెక్కలో నేను ఎక్కువగా ఆవాలది మరియు పల్లీలది, నువ్వులది, కొబ్బరిది ప్రెజెంట్ అయితే అవి తెచ్చుకున్నానండి. వాటిని ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఇది మనకు పచ్చడి కూడా వాడుకోవచ్చు. ఇది ఇలా మనం కట్ చేసుకుంటూనే మొత్తం హార్వెస్ట్ అనేది చేస్తేనే మంచిగా వస్తుంది. చూడండి ఎంత గానం వైట్ ముల్లంగి చాలా బాగా వచ్చేసింది. చూడండి, మనకు నెక్స్ట్ హార్వెస్ట్లో బాగా వచ్చేసిందండి. ఇంతకు ముందుకు నేనైతే ఇది పైన ఉన్న ఆకులు ఉడకంగా మనము కూరగా తయారు చేసుకొని తినొచ్చండి. ముల్లంగి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కలది. కాకపోతే నేను ఫస్ట్ కట్ చేశాను, మొత్తం పేనుబంక వచ్చిందని. ఇప్పుడైతే మంచిగా వచ్చింది. చూడండి, దీన్ని కూరగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్వెస్ట్లో దీన్ని కూడా హార్వెస్ట్ చేశానండి. ఇక్కడ మనకు కాలీఫ్లవర్ కూడా చాలా బాగా వచ్చేసేసాయి. ప్రజెంట్ అయితే మనం ఒక 2-3 హార్వెస్ట్ చేసుకుందాము. నేను ఇది హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చిన్నగానే ఉన్నాయి, ఇంకా పెద్దగా వస్తాయి. కాకపోతే మనకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా హార్వెస్ట్ చేసుకుంటాం కదా, పెద్ద సైజే వచ్చినాయండి. మరి చిన్నగా అంటే చిన్నగా ఏం రాలేవు. నెక్స్ట్ ఇగో ఇక్కడ కూడా ఉంది కాలీఫ్లవర్, ఇక్కడ కూడా ఉందండి. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు ఎటువంటి పెస్ట్ అనేది లేకుండా చాలా బాగా వచ్చిందండి. చూడండి, కాలీఫ్లవర్ అయితే ఇంత హార్వెస్ట్ చేసుకున్నానండి ఈ రోజుకి. ఓకేనా, మరి నెక్స్ట్ మనం వంకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నాయి. వంకాయల దగ్గరికి వెళ్దాం రండి. ఇక్కడ చూడండి, మనకు ఇది పొడుగు వంకాయలండి. మన పర్పల్ కలర్ చాలా బాగా వచ్చాయి, చాలా వచ్చేసాయండి. అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఈరోజు అయితే హార్వెస్ట్ అయితే పెద్దగానే వచ్చేటట్టుంది. మళ్ళీ పూతలు పిందెలతో ఉడకంగా ఉన్నాయి. చూడండి, ఇవి చాలా బాగా వచ్చేసేసాయి. ఇది పొడుగు వంగ అండి. దీన్ని ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి, నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి మనకి. మా దగ్గర అయితే చక్రంతం కూర అయితే ఎప్పుడు తిందాం అనుకున్నా కూడా ముదిరిపోతూనే ఉంటుందండి. చూడండి, ఇక్కడ పిందెలు కూడా చాలా వచ్చేసాయి. మనం ఇవి హార్వెస్ట్ చేసుకుంటేనే నెక్స్ట్ బలం అనేది వచ్చేసేసి మంచిగా అవుతుందండి. నేను వీటికి ఇంకా మంచిగా కాయలు నిలబడడం కోసం ఫర్టిలైజర్స్ కూడా ఇస్తాను. ఇవి గ్రీన్ కలర్ వంగ అండి, గ్రీన్ కలర్ వంకాయలు. ఇవి కూడా చాలా బాగుంటాయి. నేను ఎరువులు ఇచ్చుకున్న తర్వాత ఫ్రెండ్ మంచిగా ఎంత బాగా వచ్చేస్తున్నాయంటే చనిపోయిన మొక్క ఉడకంగా బ్రతుకుతుంది. ఇది మనం ఏవైతే ఇస్తామో గానుగ చెక్కలది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. నేనైతే ఏ పెస్ట్ ఇవ్వకుండా ఇవే చాలా వరకు ఇదే ఇస్తుంటాను. అలాగే నేను హార్వెస్ట్ చేసేటప్పుడు ఇలా ప్రూనింగ్ అనేది కూడా చేసుకుంటానండి. ఆకులు ఎక్కువగా ఉంటే బలం అనేది చెట్లకి సరిపోదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనము ఇలా ఆకులన్నీ తీసేస్తూ ఉండాలండి. ఈ ఆకులని రిమూవ్ చేస్తేనే మనకు కొంచెం చెట్టుకు అనేది బలం వచ్చేసి పంట అనేది మంచిగా వస్తుంది. ఇలా ఎక్కువగా వచ్చినాయనుకో బలం అంతా ఈ ఆకులకి వెళ్ళిపోతుంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు ఇలా రిమూవ్ చేసుకొని అందులోనే వేసేసి దీనిపైన కొంచెం మట్టి వేసేస్తే మళ్ళీ అది కంపోస్ట్గా మారిపోతుంది. ఇది లాంగ్ వంగ అండి. ప్రజెంట్ అయితే పూత ఉంది కానీ కాయలు అనేవి రాలేవు. నెక్స్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ హార్వెస్ట్ చేసుకుందాం రండి. చూడండి, ఇవి ఒక నేను 10 మొక్కలు పెట్టుకున్నాను. లాంగ్ వంగ చాలా బాగా వచ్చేసిందండి. లోపలికి ఉన్నాయి, కనిపించట్లేదు. ఇంకా ఉన్నాయండి, అవి లోపలికి హార్వెస్ట్ చేసుకున్నాయి. ఇప్పుడైతే ఇన్ని వచ్చేసాయి. చూడండి, ఇది ముసుగు వంగ అండి. ముసుగు వంగ కూడా చాలా వరకు అయితే ఇగో ఇట్లా పూత అనేది వచ్చింది. పిందెలు కూడా చిన్న చిన్నగా ఇక్కడ కాసాయండి. ఇక్కడ చాలా ఉన్నాయి. మనకు నెక్స్ట్ హార్వెస్ట్లో మంచిగా ముసుగు వంగ కూడా వస్తుందండి. వాటి టేస్ట్ నేను ఎప్పుడు చూడాలి. ఇక్కడ చూడండి, మనకు స్వీట్ కార్న్ కూడా వచ్చినట్టుందండి. ఇది రెడ్ స్వీట్ కార్న్స్.
నేను విత్తనాల కోసం అని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా ముదిరిపోయి విత్తనాలు ఎలా వచ్చాయో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నాకు సునీత గారని తను ఇచ్చారు రెడ్ పింక్ స్వీట్ కార్న్స్. చూడండి ఎంత బాగా వచ్చాయి ఇవి. నెక్స్ట్ నేను ఇంకా చాలా సేవ్ చేసుకొని అందరికీ ఇస్తాను, అలాగే మళ్ళీ నా గార్డెన్లో వేసుకోవడం చేస్తానండి. 2 వచ్చాయండి, మొత్తం 4 కాసాయి, కానీ ఇవి ఇక్కడ ఇలాగే ఉండిపోయాయండి. మరి బలం సరిపోనట్టుంది ఎందుకో ఏమో. ఇక్కడ 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 ఒక కాయ ఇక్కడ వచ్చింది, బట్ అవి రాలేవు, కానీ 2 అయితే వచ్చేసేసాయండి. చూడండి ఇక్కడ చుక్క కూర కూడా చాలా బాగా వచ్చేసిందండి. ఇది నేను రీపాట్ చేసుకొని పెట్టుకున్నాను, ఇప్పుడు చాలా బాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఉడకంగా చుక్క కూర ఉంది, ఇది మనము నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. కొన్ని మిర్చి కూడా ఉన్నాయి, ప్రజెంట్ నాకు మిర్చి ఉన్నందుకు హార్వెస్ట్ చేయట్లేదు. ఇక్కడ చూడండి మనకు గుత్తులు గుత్తులుగా వచ్చిన చిక్కుడు ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగుందో. దీన్ని చూస్తూ ఉంటే చెప్పలేని ఆనందం అండి, అంత బాగా. అసలు ఇప్పుడైతే దగ్గర దగ్గర 4-5 కేజీలు వస్తుందండి, అంతగా ఉంది. చూడండి గుత్తులు గుత్తులు, ఒక్కొక్క కొమ్మకి గుత్తులు గుత్తులుగా వచ్చేసింది. చూద్దాం ఈరోజు మనకు చిక్కుడు ఎంత హార్వెస్ట్ వస్తుంది అనేది. కిందికి కూడా ఉందండి, అది మనకు అందట్లేదు, అందిందంతా ఈ రోజు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. కేజీల కొద్ది చిక్కుడు వచ్చేటట్టుందండి మనకి. చూడండి అసలు నేను ఉడవలేనంత చిక్కుడైతే గార్డెన్లో ఉండిపోయింది. దీన్ని చూస్తుంటే నాకైతే నా కష్టానికి ప్రతిఫలం దొరికిందన్నంత హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ చిక్కుడిని చూస్తుంటే ఎక్కడి నుంచి హార్వెస్ట్ చేయాలో కూడా అర్థం కానంత హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి ఎంత గుత్తులు గుత్తులు, అసలుకి మళ్ళీ పూత కూడా ఉంది చూడండి. దీనికి మంచి పోషకాలు ఇచ్చామంటే ఇంకా బాగా వచ్చేస్తుందండి మనకు. సంక్రాంతి, ఇప్పుడు సంక్రాంతి సీజన్ లో చెప్పాను కదా ఇంతకు ముందుకు, సంక్రాంతి సీజన్ లో మనకు విపరీతంగా చిక్కులు అనేవి వస్తాయని. అప్పుడు చాలా వరకు పెస్టిసైడ్స్ అనేది ఉన్నాయండి. 2 సార్లు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్న తర్వాత మొత్తం పోయింది. చెప్పాను కదా నీమ్ ఆయిల్ మంచి అస్త్రంగా పనిచేస్తుంది. మన ఏదైతే పేనుబంక నల్లదోమ ఉంటుంది కదా, దానికైతే చాలా బాగా పని చేస్తుంది. నేను 2 times స్ప్రే చేసుకోవడం జరిగిందండి. మంచిగా ఇప్పుడైతే మొత్తం పోయింది, చాలా బాగా చిక్కుడు అయితే ఉందండి. చూడండి ఇదంతా హార్వెస్ట్, పైకి ఎక్కి హార్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అదంతా బయటికి తీసేసాయి బిడ్డ, అక్కడ వేసేసి తీసేస్తుంది. చిక్కుడు చెట్టు అయితే చాలా పొదలుగా వెళ్ళిందండి, చాలా ఉంది. దగ్గర దగ్గర ఒక 3-4 కేజీలు వస్తుందని అనుకుంటా. కిందికి కూడా ఉంది, కానీ మేము తీయట్లేదు, అది తర్వాత తీసేస్తామండి. ఎందుకంటే దానికి పెద్దగా నిచ్చెన అనేది వేసుకొని హార్వెస్ట్ చేయవలసి వస్తుంది. చూడండి మనకు ఉల్లిపొర కూడా కొంచెం అంతా హార్వెస్ట్ చేసుకున్నామండి, ఎక్కువ కాదు. మనకు ఉల్లిపాయలు వచ్చినాక ఉల్లిపాయల హార్వెస్ట్ కూడా ఇప్పుడే గడ్డ ఊరిపోతుందండి, కింద గడ్డ అనేది వచ్చేస్తుంది. నేనైతే ఉల్లిబొంద అనేది కట్ చేసుకుంటున్నాను. కొద్దిగా మనకు సాంబార్లో కానీ ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కానీ బాగుంటుంది, అందుకే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఓకే, ఇది ఉండని ఈ ప్రజెంట్ అయితే కొంచెం హార్వెస్ట్ చేసుకున్నాం. ఈ రోజు అయితే మనము ఇంత హార్వెస్ట్, జంబో హార్వెస్ట్ వచ్చిందని అనుకోవాలి. ఒక 6 కేజీలకు చిక్కుడు వచ్చేసిందండి. అలాగే క్యారెట్, కాలీఫ్లవరు, చెర్రీ టమాటోస్, వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే ఉల్లిపొర, కొత్తిమీర కాదు, పుదీనా, మరియు ఇవి స్వీట్ కార్న్స్, మనకు రెడ్ కలర్ స్వీట్ కార్న్స్ అనేటివి వచ్చేసాయండి. ఈ రోజు అయితే ఇంత హార్వెస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి, బాయ్ అండి.